నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య, చెప్పండి. అంటే పుష్పక బాపు అంటే అల్లు అరవింద్ గారి బర్త్డే రోజున కేక్ పైన పుష్పక బాపు అల్లు అరవింద్ గారి బర్త్డే రోజున అరవింద్ గారి బర్త్డే రాస్తే ఆయన ఆ మాన్యువల్ ఎంత ఉన్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. పుష్పక బాపు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ పేరు పుష్పాన్ని మార్చేసుకున్నట్టు ఇప్పుడు స్టైల్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా చేంజ్ అయ్యేది. ఆయన ఆల్రెడీ ఆయన పరకాయ ప్రవేశం చేశాడండి. తనని తాను ఇప్పుడు అల్లు అర్జున్ ఊహించుకోవట్లా, పుష్పలా ఊహించుకుంటున్నాడు. పుష్ప 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 ఇదే రింగ్ అవుతుంది ఆయన మనసులో అంతా కూడా. ఆ వైబ్ లో ఉన్నాడు, ఇంకా వైబ్ లోంచి రాలేదా అనిపిస్తుంది. ఈ పుష్పక బాప్ అనే బర్త్డే మీద కేక్ మీద రాశాడంటే అర్థం ఇంకా అరవింద్ గారి బర్త్డే. అరవింద్ గారు లేదు, అదే అరవింద్ గారు ఉన్నారు. ఐ మీన్ లైక్ కేక్ పైన చెప్తాను హ్యాపీ బర్త్డే అరవింద్ అని చెప్పేసి అని రాస్తాం కదా, ఎవరి బర్త్డే రాస్తాం కదా. ఇప్పుడు అలా కాకుండా పుష్పక బాపు అంటే ఇప్పుడు అది. సో ఆ మాన్యువల్ ఎంత ఉన్నారనేది స్పష్టంగా అర్థమైంది. దయచేసి నేను చాలాసార్లు చెప్తున్నా, పుష్పాల నుంచి బయటికి రావాలా. మీరు ఒక వ్యక్తిగా అల్లు అర్జున్గా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో సమాజం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీలాంటి గొప్ప నటులు ఇవాళ అరుదుగా ఉంటారు. చాలా గొప్ప నటుడు ఆయన. అంత గొప్ప నటనా చాతుర్యం ఉన్నవాళ్ళు మెగా ఫ్యామిలీలో ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించేది ఏంటంటే నాకంటే వీళ్ళు గొప్ప నటులని అంగీకరిస్తాడు ఆయన కూడా. మెగాస్టార్ తర్వాత ఆ స్టార్డమ్ము ఇటు రామ్ చరణ్ ఇటు అల్లు అర్జున్ రెండు కళ్ళులాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఈ అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ తోటి దానికి డ్యామేజ్ చేస్తున్నారు. నిజంగా మెగా చిరంజీవి గారు ఇంకొకళ్ళు చెప్పుకోవాలి కదా, అల్లు అర్జున్ నావాడు నా మేనలోడు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ రకంగా నెగిటివిటీలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అది మార్చుకుంటే మంచిది. అంటే గ్యాప్ ఉందని అనుకోవచ్చా? అల్లు అరవింద్ గారి బర్త్డే అయినా కానీ మెగా ఫ్యామిలీ నుంచి ట్వీట్స్ కానీ విషెస్ కానీ ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించినట్టుగా వెళ్ళలేదు, ఆ దూరం ఉందనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా చెప్పుకుంటారు కానీ అంత గ్యాప్ ఏం లేదు. పర్సనల్గా చెప్పుకుంటారు కానీ అల్లు అరవింద్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోండి ట్వీట్ చేస్తాడు చిరంజీవి గారు. అల్లు అరవింద్ అంటే ఎప్పుడు వాళ్ళకి అలాంటి అలవాటు లేదు. అల్లు అరవింద్ గారు కూడా చిరంజీవి బర్త్డేకి ఎప్పుడు ట్వీట్లు చేయడు, నేరుగా ఇంటికి వెళ్తాడు. లేకపోతే రామ్ చరణ్ గారి బర్త్డే టైంలో కూడా ఈ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో విష్ చేయలేదు, చెప్పలేదు, ఏదో గ్యాప్ వచ్చింది అనేటువంటిది. ఇప్పుడు మనం కూడా మన కజిన్స్ బర్త్డేనో ఏదైనా ఉన్నప్పుడు ఒక సందర్భంలో మర్చిపోతాం బిజీగా ఉండి. కాల్ చేసి చెప్పాం కదా ఈ ట్వీట్ పెట్టడం ఏముందిలే అని అనుకుంటాం. ఈ సందర్భంలో మనం బయట నుంచి మనం బోల్డ్ అని ఊహించేస్తాం. వాళ్ళ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కాకపోతే శిఖరం అంత మేనమామని పెట్టుకొని ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని తీసుకొని ఉంటే అల్లు అర్జున్ గారు బాగుండేది. ఆ తీసుకొనంటే ఈ రకమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదనే అంట తప్ప అంతకుమించలే. అల్లు అర్జున్ తీసుకున్నాడు, పుష్ప తీసుకోలే. అల్లు అర్జున్ చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని తీసుకున్నాడు. సో అయితే వాళ్ళిద్దరి మధ్య అయితే ఎటువంటి గ్యాప్ లేదనే అనుకోవాలి. అయితే సో రావద్దనే నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఎలా అయితే రోల్ మోడల్స్గా ఉన్నారో, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఐకాన్స్ అని ఎలా అయితే అందరూ పిలుచుకుంటున్నారో అలాగే ఐకానిక్గా ఉండాలి అందరికని చెప్పి ఆశిద్దామండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ప్లీనరీ ఇప్పుడు రాబోతోంది కాబట్టి